నువ్వు వెళ్ళావు, ఇది ఇలా జరిగింది. ఇన్ ఇంగ్లీష్ యు వెంట్, ఇట్ హ్యాపెండ్ లైక్ దిస్. ఇంకొకసారి యు వెంట్, ఇట్ హ్యాపెండ్ లైక్ దిస్. నువ్వు వెళ్ళావు, ఇది ఇలా జరిగింది. నువ్వు ఇక్కడ ఉంటే ఇది ఇలా జరగదు. ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ స్టే హియర్ ఇట్ విల్ నాట్ హ్యాపెండ్ లైక్ దిస్. ఇంకొకసారి ఇఫ్ యూ స్టే హియర్ ఇట్ విల్ నాట్ హ్యాపెండ్ లైక్ దిస్. నువ్వు ఇక్కడ ఉంటే ఇది ఇలా జరగదు. ఆమె చెబితే నేను ఏదైనా చేస్తాను. ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ షీ విల్ టెల్ ఐ విల్ డూ ఎనీథింగ్. ఇఫ్ షీ విల్ టెల్ ఐ విల్ డూ ఎనీథింగ్. ఆమె చెబితే నేను ఏదైనా చేస్తాను. నువ్వు ఎప్పుడు చేస్తావు? ఇన్ ఇంగ్లీష్ వెన్ డిడ్ యూ డూ. ఇంకొకసారి వెన్ డిడ్ యూ డూ. నువ్వు ఎప్పుడు చేస్తావు? వెన్ డిడ్ యూ డూ. నువ్వు నా పొజిషన్లో ఉంటే నీకు తెలుస్తుంది. ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ ఇన్ మై పొజిషన్ యు నో దట్. ఇఫ్ యూ ఇన్ మై పొజిషన్ యు నో దట్. నువ్వు నా పొజిషన్లో ఉంటే నీకు తెలుస్తుంది. నేను ఉద్యోగం పొందలేదు. ఇన్ ఇంగ్లీష్ ఐ డిడ్ంట్ నాట్ గెట్ జాబ్. ఐ డిడ్ నాట్ గెట్ జాబ్. ఐ డిడ్ నాట్ గెట్ జాబ్. నేను ఉద్యోగం పొందలేదు. నేను ఉద్యోగం పొందాను. ఇన్ ఇంగ్లీష్ ఐ గాట్ జాబ్. ఐ గాట్ జాబ్. నేను ఉద్యోగం పొందాను. ఐ గాట్ జాబ్. నేను ఉద్యోగం పొందాను. నీ మనసు నాకు తెలుసు. ఇన్ ఇంగ్లీష్ ఐ న్యూ యువర్ మైండ్. ఐ న్యూ యువర్ మైండ్. ఐ నో యువర్ మైండ్. నీ మనసు నాకు తెలుసు. వాళ్ళు నిజంగా మంచి వాళ్ళ? ఇన్ ఇంగ్లీష్ ఆర్ దే రియల్లీ గుడ్ పర్సన్స్. ఆర్ దే రియల్లీ గుడ్ పర్సన్స్. ఆర్ దే రియల్లీ గుడ్ పర్సన్స్. వాళ్ళు నిజంగా మంచి వాళ్ళ? కాదు, వాళ్ళు నిజంగా మంచి వాళ్ళు కాదు. ఇన్ ఇంగ్లీష్ నో దే ఆరెంట్ గుడ్ పర్సన్. నో దే ఆర్ నాట్ గుడ్ పర్సన్. నో దే ఆర్ నాట్ గుడ్ పర్సన్స్. కాదు, వాళ్ళు నిజంగా మంచి వాళ్ళు కాదు. నువ్వు ముందు ఎందుకు చెప్పలేదు? ఇన్ ఇంగ్లీష్ వై డిడ్ నాట్ యూ టెల్ బిఫోర్. ఇంకొకసారి వై డిడ్ నాట్ యూ టెల్ బిఫోర్. నువ్వు ముందు ఎందుకు చెప్పలేదు? నేను మర్చిపోయాను. ఇన్ ఇంగ్లీష్ ఐ ఫర్గాట్. ఇంకొకసారి ఐ ఫర్గాట్. నేను మర్చిపోయాను. ఐ ఫర్గాట్. ఐ ఫర్గాట్. ఐ ఫర్గాట్. మీరు క్రికెట్ చూస్తారా? ఇన్ ఇంగ్లీష్ విల్ యూ వాచ్ క్రికెట్. విల్ యూ వాచ్ క్రికెట్. విల్ యూ వాచ్ క్రికెట్. మీరు క్రికెట్ చూస్తారా? అవును, నేను క్రికెట్ చూస్తాను. ఇన్ ఇంగ్లీష్ ఎస్ ఐ విల్ వాచ్ క్రికెట్. ఎస్ ఐ విల్ వాచ్ క్రికెట్. ఎస్ ఐ విల్ వాచ్ క్రికెట్. అవును, నేను క్రికెట్ చూస్తాను. క్రికెట్ మ్యాచ్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఇన్ ఇంగ్లీష్ వెన్ ఆర్ క్రికెట్ మ్యాచెస్ స్టార్టింగ్. వెన్ ఆర్ క్రికెట్ మ్యాచెస్ స్టార్టింగ్. వెన్ ఆర్ క్రికెట్ మ్యాచెస్ స్టార్టింగ్. క్రికెట్ మ్యాచ్లు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? క్రికెట్ మ్యాచ్లు 4 రోజుల్లో ఉన్నాయి. ఇన్ ఇంగ్లీష్ క్రికెట్ మ్యాచెస్ ఆర్ ఇన్ 4 days. క్రికెట్ మ్యాచెస్ ఆర్ ఇన్ 4 days. క్రికెట్ మ్యాచ్లు 4 రోజుల్లో ఉన్నాయి. క్రికెట్ మ్యాచెస్ ఆర్ ఇన్ 4 days. నా పవర్ ఏమిటో చూపిస్తా. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ షో మై పవర్. ఐ విల్ షో మై పవర్. నా పవర్ ఏమిటో చూపిస్తా.
మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించాలి. In English, not telling in talks should show in doing. Not telling in talks should showing in doing. మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించాలి. నీ మనసు నాకు తెలుసు. In English, I knew your mind. I knew your mind. I knew your mind. నీ మనసు నాకు తెలుసు. కాదు, వాళ్ళు నిజంగా మంచి వాళ్ళు కాదు. In English, no, they are not good persons. No, they are not good persons. No, they are not good persons. కాదు, వాళ్ళు నిజంగా మంచి వాళ్ళు కాదు. No, they are not good persons. అవును, అది నీ కోసమే. In English, yes, that is for you. ఇంకొకసారి, yes, that is for you. అవును, అది నీ కోసమే. Yes, that is for you. ఆలోచించి చెప్తా. In English, I will think and tell. ఆలోచించి చెప్తా. I will think and tell. I will think and tell. ఆలోచించి చెప్తా. అతనే ఇది చేశాడు. In English, he did this. He did this. అతనే ఇది చేశాడు. He did this. అతనే ఇది చేశారు. He did this. నువ్వు చాలా రోజుల క్రితం వచ్చావు. In English, you came many days ago. ఇంకొకసారి, you came many days ago. నువ్వు చాలా రోజుల క్రితం వచ్చావు. ఈ శకం ముగిసింది. In English, this era is completed. ఈ శకం ముగిసింది. This era is completed. This era is completed. ఈ శకం ముగిసింది. దయచేసి కూర్చొని ఉండండి. In English, please be seated. Please be seated. దయచేసి కూర్చొని ఉండండి. Please be seated. గెలుపు ఓటములు సహజమే. In English, win or lose are common. ఇంకొకసారి, win or lose are common. గెలుపు ఓటములు సహజమే. Win or lose are common. ఇది సరిగా లేదు. In English, this is not correct. ఇది సరిగా లేదు. This is not correct. ఇది సరిగా లేదు. This is not correct. సులభంగా గెలవవచ్చు. In English, may win easily. సులభంగా గెలవచ్చు. May win easily. సులభంగా గెలవవచ్చు. May win easily. నీకు టాలెంట్ ఉంటే రావచ్చు. In English, if you had talent, you may come. If you had talent, you may come. If you had talent, you may come. మీరు రేపు నా పని చేస్తారా? In English, will you do my work tomorrow? ఇంకొకసారి, will you do my work tomorrow? ఇంకొకసారి, will you do my work tomorrow? అవును, నేను రేపు నీ పని చేస్తాను. In English, yes, I will do your work tomorrow. ఇంకొకసారి, yes, I will do your work tomorrow. అవును, నేను రేపు నీ పని చేస్తాను. నేను ఎంత డబ్బు చెల్లించాలి? In English, how much money should I pay? ఇంకొకసారి, how much money should I pay? నేను ఎంత డబ్బు చెల్లించాలి? నువ్వు కొంచెం డబ్బులు చెల్లించాలి. In English, you should pay some money. ఇంకొకసారి, you should pay some money. నువ్వు కొంచెం డబ్బులు చెల్లించాలి.
వాళ్ళు ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి? ఇన్ ఇంగ్లీష్ హౌ మెనీ డేస్ షుడ్ దే స్టే హియర్? ఇంకొకసారి హౌ మెనీ డేస్ షుడ్ దే స్టే హియర్? వాళ్ళు ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి? వాళ్ళు 10 రోజులు ఇక్కడ ఉండాలి. ఇన్ ఇంగ్లీష్ దే షుడ్ స్టే హియర్ 10 డేస్. ఇంకొకసారి దే షుడ్ స్టే హియర్ 10 డేస్. వాళ్ళు 10 రోజులు ఇక్కడ ఉండాలి. నువ్వు ఏం చూస్తున్నావో అది నిజం కాదు. ఇన్ ఇంగ్లీష్ వాట్ యు ఆర్ లుకింగ్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఇంకొకసారి వాట్ యు ఆర్ లుకింగ్ దట్ ఈస్ నాట్ ట్రూ. నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. ఇన్ ఇంగ్లీష్ ట్రూత్ విల్ బి బిట్టర్లీ ఆల్వేస్. ఇంకొకసారి ట్రూత్ విల్ బి బిట్టర్లీ ఆల్వేస్. నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. న్యాయం కోసం పోరాడాలి. ఇన్ ఇంగ్లీష్ ఫైట్ ఫర్ జస్టిస్. ఇంకొకసారి ఫైట్ ఫర్ జస్టిస్. న్యాయం కోసం పోరాడాలి. ఫైట్ ఫర్ జస్టిస్. అహింసే మన ఆయుధం. ఇన్ ఇంగ్లీష్ నాన్ వైలెన్స్ ఈజ్ ఆర్ వెపన్. అహింసే మన ఆయుధం. నాన్ వైలెన్స్ ఈజ్ అవర్ వెపన్. నాన్ వైలెన్స్ ఈజ్ అవర్ వెపన్.